దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తూ ఉంది. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. దేవుని వాక్యము మన జీవితాలను బాగు చేస్తూ ఉంది. యేసు ప్రభు మాట ఒకటే, నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారితో ఒక శతాధిపతి. దేవునికి స్తోత్రం. సో పిల్లారా, యేసు ప్రభు మాటలో శక్తి ఉందని నేను చెబుతా ఉన్నాను. 17వ అధ్యాయం 12వ వచనము 15వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 వర్స్ 12 and 15. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పాత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడునూ నశించలేదు. నీవు నశించడం దేవుని చిత్తం కాదు పిల్లారా. నాశన పాత్రుడు నశింప చేయటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. దుష్టుణ్ణి, సాతానుణ్ణి, నీలో ఉన్న వ్యాధి, రోగము, బలహీనత అంతటిపైన అధికారం తీసుకొని దాన్ని నాశనం